ఎలక్షన్ అనగానే తరచుగా మనకి పోల్ జరిగేటప్పుడు ఈవీఎం పనిచేయకపోతే ఏం చేయాలి అనేటువంటిది ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే వాస్తవమైన పోల్ జరిగేటప్పుడు జనాభా అంతా ఓటు వేయటానికి లైన్లో ఉన్నప్పుడు ఈవీఎం పనిచేయకపోయినట్లయితే ఆ పోలింగ్ సిబ్బంది ఆందోళనకు గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం సాయంత్రం చెక్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈవీఎం మిషన్ అయినప్పటికీ ఉదయం ఏజెంట్లు రాగానే మాక్ పోల్ చేసేటువంటి సమయంలో ఒక్కసారి ఈవీఎం అనేది మోరాయించవచ్చు. అలాగే అప్పుడు పనిచేస్తున్నప్పటికీ కూడా యాక్చువల్ పోల్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా మనకి ఈవీఎం అనేది పని చేయకపోవచ్చు. ఇటువంటి 2 సందర్భాలలో మనం ఏం చేయాలి, అలాగే మరి కంట్రోల్ యూనిట్ పని చేయకపోతే ఏం చేయాలి, బ్యాలెట్ యూనిట్ పని చేయకపోతే ఏం చేయాలి, అలాగే వీవీప్యాట్ పని చేయకపోయినట్లయితే ఏం చేయాలనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మాక్ పోల్ సమయంలో అయినా యాక్చువల్ పోల్ సమయంలో అయినా మనకి ఈవీఎంలో కంట్రోల్ యూనిట్ అయినా బ్యాలెట్ యూనిట్ అయినా వీవీప్యాట్ అయినా పని చేయకపోయినట్లయితే మనం ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ సమాచారం ఈ వీడియో తెలుసుకున్న తర్వాత అటువంటి ఆందోళనకి గురి చెందరు. ఎందువలనంటే ఆందోళన చెందటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఏం చేయాలి అనేది తెలుసుకుంటే చాలు. ముందుగా మీరు మీ పోలీసింగ్ స్టేషన్కి చేరుకునే సమయం నాటికే సెక్టోరల్ ఆఫీసర్ వారి నెంబరు మరియు రూట్ ఆఫీసర్ గారి నెంబరు కనుక సేకరించుకొని ఉన్నట్లయితే మీకు ఈవీఎంలో ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ సెక్టోరల్ ఆఫీసర్ గారికి కనుక మీరు తెలియపరిచినట్లయితే వారు వెంటనే వారి దగ్గర రిజర్వ్లో ఉన్నటువంటి మిషన్ని తీసుకురావటం అనేది జరుగుతుంది. వారే చెక్ చేసి కంట్రోల్ యూనిట్ పని చేయట్లేదా కంట్రోల్ యూనిట్, అలాగే బ్యాలెట్ యూనిట్ పని చేయకపోయినట్లయితే బ్యాలెట్ యూనిట్, అలాగే వీవీప్యాట్ పని చేయకపోయినట్లయితే వీవీప్యాట్ని వాళ్ళే మార్చడం అనేది జరుగుతుంది. వాస్తవమైన పోల్ జరిగేటప్పుడు మాత్రం కొన్ని నిబంధనలు పాటించవలసి ఉంటుంది. ఎందుచేతనంటే కొంత పోలింగ్ జరిగిన తర్వాత కొన్ని ఓట్లు నమోదై ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వాటిని మార్చేటప్పుడు ప్రోటోకాల్ అనేది తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మాక్ పోల్ సమయంలో అయినట్లయితే బ్యాలెట్ యూనిట్ పని చేయకపోయినట్లయితే బ్యాలెట్ యూనిట్ మాత్రమే మార్చాలి. కంట్రోల్ యూనిట్ పని చేయకపోయినట్లయితే కంట్రోల్ యూనిట్ని మాత్రమే మార్చాలి. అలాగే వీవీప్యాట్ పని చేయకపోయినట్లయితే వీవీప్యాట్ని మాత్రమే మార్చాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి మిషన్ మార్పు చేసేటప్పుడైనా సరే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఆన్ ఆఫ్ బటన్ని ఆఫ్ చేసి ఉంచుకోవాలి. అలాగే ఈ మిషన్స్ మార్చినప్పుడు వాటి క్యారింగ్ కేసుల మీద మాక్ పోల్ రీప్లేస్డ్ అని రాసుకొని సెక్టోరల్ ఆఫీసర్ వారు రాసుకొని ఉంచుకోవాలి. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు ముందు ఇవ్వబడినటువంటి సందర్భంలో ఇవ్వబడినటువంటి నెంబర్సు, ఈవీఎం మిషన్ నెంబర్సు, అలాగే మార్చబడినటువంటి నెంబర్స్ని తమ దగ్గర భద్రపరుచుకొని ఉంచాలి. ఈ సమాచారం మరీ ముఖ్యమైనది. వాస్తవమైన పోల్ సమయంలో అంటే పోల్ జరుగుతూ మధ్యలో కనుక ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే అది కంట్రోల్ యూనిట్లో కానీ లేదా బ్యాలెట్ యూనిట్లో కానీ కనుక సమస్య వచ్చి ఉన్నట్లయితే పూర్తిగా సెట్ మొత్తాన్ని కూడా కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ని మూడింటిని కూడా మార్చాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో మరొకసారి మాక్ పోల్ అనేటువంటిది నిర్వహించవలసి ఉంటుంది. అయితే ప్రతి ఒక్క సింబల్కి ఒక ఓటైనా వచ్చే విధంగా మాక్ పోల్ని ఇక్కడ నిర్వహించవలసి ఉంటుంది. ఇది మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. వాస్తవమైనటువంటి పోల్ జరిగేటప్పుడు వీవీప్యాట్ మాత్రమే పని చేయకపోయినట్లయితే వీవీప్యాట్ను మాత్రమే మారిస్తే సరిపోతుంది. అప్పటి వరకు అందులో నమోదైనటువంటి స్లిప్పులని మాత్రం దాన్ని జాగ్రత్తగా భద్రపరచవలసి ఉంటుంది. అలాగే ఇటువంటి సందర్భంలో మాక్ పోల్ మళ్ళీ నిర్వహించవలసిన అవసరం లేదు. ఇది కూడా గమనించవలసి ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే వీవీప్యాట్లో కనుక లో బ్యాటరీ చూపిస్తూ ఉన్నట్లయితే అంటే పవర్ ప్యాక్ని మాత్రమే మార్చాల్సి వచ్చినట్లయితే ఆ పవర్ ప్యాక్ని మాత్రమే మారిస్తే సరిపోతుంది. అలాగే
కంట్రోల్ యూనిట్‌లో కూడా లో బ్యాటరీ చూపిస్తూ ఉన్నట్లయితే కంట్రోల్ యూనిట్‌లో కూడా పవర్ ప్యాక్‌ని మాత్రమే భర్తీ చేస్తే సరిపోతుంది. ఈ పవర్ ప్యాక్ ఏది మారుస్తున్నటువంటి సమయంలో అయినా సరే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు సెక్టోరల్ ఆఫీసర్ సమక్షంలోనే ఇవన్నీ చేయవలసి ఉంటుంది. అలాగే కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ ప్యాక్‌ని మార్చినట్లయితే అప్పుడు కంట్రోల్ యూనిట్ యొక్క బ్యాటరీ విభాగాన్ని చిరునామా ట్యాగ్‌తో మళ్ళీ సీల్ చేసి పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పు అనేది చేసినటువంటి విషయాన్ని అంటే ఈవీఎం మెషిన్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, కంట్రోల్ యూనిట్ అయినా సరే లేదా పవర్ ప్యాక్ మార్చినప్పటికీ కూడా ఈ విషయాల్ని నిర్ణీత ఫార్మాట్‌ల్లో వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని పోలింగ్ ఏజెంట్ల సంతకం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.